దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. అందరూ బాగున్నారా? ప్రతిదినము దేవుని మాటలను ఆలకిస్తున్నారా? నిశ్చయముగా వాటిని మీ హృదయంలో భద్రపరుచుకున్నట్లయితే అవి మీ జీవితానికి ఎంతో ఉపయుక్తంగా మార్చబడతాయని ప్రభు పేరట తెలియచేస్తూ ఉన్నాను. సంఘము నేటి దినాలలో దైవికమైనటువంటి సత్యాలను గ్రహిస్తూ నడుస్తూ ఉంది అంటే దీని కొరకు ఎందరో భక్తులు తమ జీవితాలను త్యాగం చేశారు, ఎంతో ప్రయాసపడ్డారు. వారందరూ చేసిన త్యాగాలే నేటి దినాన మనము రక్షించబడటానికి, సత్యాన్ని గ్రహించి దేవునిలో నిలవబడటానికి ఉపయుక్తంగా మారాయి. అయితే అలాంటి భక్తులలో ఒక మంచి భక్తుడు నేటి మనము చదువుకుంటున్నటువంటి బైబిల్ గ్రంథాన్ని మనకు తర్జుమా చేసినటువంటి మంచి దైవికమైనటువంటి భక్తుడైనటువంటి మార్టిన్ లూథర్, ఈయన గూర్చి కొన్ని మాటలను మనము తెలుసుకుందాము. ఈయన కొరకు అనేకులకు తెలియదు. ఈయన బైబిల్ భాషను మరి ఆయా గ్రంథాలలో ఉన్నటువంటి భాషలలో ఉన్నటువంటి ఈ బైబిల్ను తెలుగులోనికి తర్జుమా చేసి నేడు మనము చదువుకోవటానికి ఉపయుక్తంగా దానిని మార్చినటువంటి దైవజనుడు. ఈయన యొక్క జీవిత చరిత్రను కొంచెము తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాము. ఈ మార్టిన్ లూథర్ అనేటువంటి ఈ భక్తుడు 1483 సంవత్సరం జర్మన్లో జన్మించాడట. ఈయన యొక్క తండ్రి గనుల యజమానిగా ఉండేవాడు. వీరిది సంపన్నుల కుటుంబం. వీరు మొదటి నుండి క్రైస్తవులుగానే కొనసాగుతున్నప్పటికీ కూడా క్యాథలిక్ మతములో ఇతడు పెంచబడ్డాడట. క్యాథలిక్ మతము మరి పాపాలను ప్రజల నుండి పోగొట్టడానికి మరి ఎలాంటి నిర్ణయాలను తెలియచేస్తుందో ఆ నిర్ణయాల చొప్పున ఈ క్యాథలిక్ మతంలో చేరినటువంటి ప్రజలు నడుస్తూ ఉండేవారు. అయినప్పటికీ కూడా ఆ మతములో ప్రజలు సంతృప్తిగా ఉన్న దినాలు చాలా తక్కువే అని చెప్పుకోవాలి. ఈ యొక్క మార్టిన్ లూథర్ ఈయన పెరిగి పెద్దవాడై ఆ క్యాథలిక్ మతానికే సవాలు విసిరినటువంటి ఒక ధైర్యవంతుడు అని చెప్పుకోవచ్చు. ఆత్మ ద్వారా సార్దీసు సంఘకాల దూతగా మార్టిన్ లూథర్ నియమింపబడుచున్నాడు. ఈయనను గూర్చి క్రైస్తవులందరికీ బాగా తెలుసు. ఇతడు సాత్వికుడు, చదువులో ప్రవీణుడు. లూథర్ డిగ్రీ చదువుతుండగా ఆయన సన్నిహిత స్నేహితుడొకడు మంచము పట్టిన వాడే మరణించాడట. అప్పటి నుండి తన ఆత్మీయ జీవితమును గూర్చి ఎక్కువగా ఇతడు ఆలోచిస్తూ ఉండేవాడట. ఆత్మీయంగా ఎదిగి నిత్య జీవమును పొందాలనుకుని 1505 సంవత్సరంలో అగస్టిన్ కాన్వెంట్లో చేరి మరి తత్వశాస్త్రమును, దేవుని వాక్యమును బాగా చదివేవాడట. ఈ యొక్క మార్టిన్ లూథర్ తన శరీరమును ఎక్కువగా నలగొట్టుకునేవాడట. ఎటువంటి బాహ్య క్రియలు, పాపపు బంధకాల నుండి ఆయనను విడిపించలేకపోయాయి అని అతడు రాస్తూ ఉన్నాడు. నేను దేవునితో సమాధాన పడవలనని ఎన్నో ప్రయాసాలను పడ్డాను. మరణించునంతగా నా శరీరమును నేను బాధపరుచుకున్నాను. అయినప్పటికీ నేను చీకటిలోనే ఉన్నాను. వాటి ద్వారా నేను సమాధానమును పొందలేకపోయాను అని ఆయన ప్రోత్సహించబడిన లూథర్ దేవుని ఎక్కువగా వెతుకుతూ ఉండేవాడట. కొంతకాలం తర్వాత ఆయన ఒక మత గురువుగా నియమించబడ్డాడు. ఈ ఉద్యోగము ఆయనకు రక్షణ అనుభవాన్ని ఏమాత్రం కూడా దయచేయలేదట. ఆ కాలమందుండిన ఆయా వేదములను మార్టిన్ లూథర్ పరిశీలించి ప్రఖ్యాతిగాంచిన వేద పండితునిగా అతడు మరి పేరు తెచ్చుకున్నాడు. ఆయన పాండిత్యమును బట్టి బైబిల్ను బోధించడానికి అనేక ప్రాంతాలకు అతనికి ఆహ్వానాలు వచ్చేవట. ఒకరోజు ఆయన మొక్కుబడి చెల్లించడానికి రోమా పట్టణానికి వెళ్ళాడట. క్రియల ద్వారా కాదు, విశ్వాసము ద్వారా మాత్రమే నీతిమంతులుగా మనము జీవించగలము అనేటువంటి సత్యము ఆయన యొక్క హృదయాన్ని తాకిందట. తిరిగి వచ్చిన వెంటనే ఈ సత్యము యొక్క ప్రాముఖ్యతను సంపూర్ణముగా ధ్యానించి పాపము నుండి విడిపించబడిన వాడే తిరిగి జన్మించిన అనుభవాన్ని అతడు పొందాడట. తరువాత డాక్టర్ ఆఫ్ డివినిటీని, ఆ యొక్క పట్టాను కూడా పొంది తన జీవిత కాలమంతయు బైబిల్ గ్రంథమును పరిశోధించి సత్యమును బోధించు నిమిత్తము సంఘము చేత ఆయన నియమించబడ్డాడు. ఆయన తన బాధ్యతను చక్కగా చేయుచు మరి చక్కగా ఉన్నందున ఆయన ప్రసంగమును వినిన వారు
వాక్యము ద్వారా నిజ సత్యమును గ్రహించి సంస్థ సిద్ధాంతాలను మూఢనమ్మకాలను బహిరంగంగా అనేకులు వ్యతిరేకించారట. 10వ లియో పోపుగా ఉన్నప్పుడు జాన్ టెట్టల్ పాప పరిహారమును ప్రజల సంఘమునకు చెల్లించు కానుకల ద్వారా పొందగలరని ప్రకటన చేశాడట. బైబిల్కు పూర్తిగా వ్యతిరేకమైన ఈ బోధను మార్టిన్ లూథర్ వ్యతిరేకించాడు. మొదట దానికి విరోధముగా ప్రసంగించిన తరువాత ప్రఖ్యాతిగాంచిన 95వ నేరారోపణను రాసి అందరూ చదవగలిగినట్లుగా క్యాస్టల్ ఆలయ ద్వారము మీద 1517వ సంవత్సరము అక్టోబర్ నెల 31న మేకులతో కొట్టించాడు. దాని ఫలితముగా తక్కువ కాలంలోనే జర్మన్ అంతా సంస్కరణ ప్రారంభమైందట. లూథర్ దేవుని పరిపూర్ణ చిత్తానుసారముగా ఈ పని చేసినందున దేవుని ఆశీర్వాదము ఆయన మీద నిండుగా కుమ్మరించబడింది. చాలా సంవత్సరాల తర్వాత సంఘము మొదటి స్థితికి చేరుకుంటకు పరిశుద్ధాత్మ కుమ్మరించబడటానికి లూథర్ గారి దిద్దుబాటు మూల కారణముగా జరిగిందట. మార్టిన్ లూథర్ ఆత్మను పొందినటువంటి క్రైస్తవుడు. వాక్యమును తాను బాగుగా తెలుసుకొనుటయే కాక ప్రజలందరూ వాక్యానుసారముగా జీవించుటకు బైబిల్ గ్రంథముతో ఉన్నటువంటి సంగతులను తెలుసుకోవాలి అని భావించి కొత్త నిబంధనను తానే స్వయంగా తర్జుమా చేశాడట. పాత నిబంధనను తర్జుమా చేయుటకు హెబ్రీ భాష నిపుణుల సహాయమును అతడు పొందాడట. లూథర్ అనువదించినటువంటి బైబిల్ ఆధారముగా చేసుకుని బైబిల్ తర్వాత ఎన్నో గ్రంథాలు జర్మన్ భాషలో ప్రచురించబడ్డాయట. ఎవరు కూడా క్రియల ద్వారా రక్షణ పొందరని మార్టిన్ లూథర్ బలంగా ప్రసంగించాడు. గంటల తరబడి ప్రార్థించి తాను తలపెట్టిన ప్రతి దానిలో విజయాన్ని పొందుకున్నాడు. ఒకసారి మార్టిన్ లూథర్ ముందుకట అపవాది సాతాను వచ్చి కనబడినప్పుడంట ఆయన తన చేతిలో ఉన్నటువంటి సిరాను వాని మీద విసిరేసి వెళ్ళిపోవలసిందిగా ఆజ్ఞాపించాడట. మరోసారి ఇద్దరు ఆయన యొద్దకు వచ్చి పాస్టర్లను బైబిళ్లను నాశనం చేయుటకు తమతో రావాలని కోరారట. ఆయన వారిలో ఉన్నటువంటి ఆత్మను వివేచించి వారిని కూడా పంపేశాడట. తాను తలపెట్టిన సమస్త కార్యములలో దైవ సంకల్పమును తెలుసుకుని ఆయన కొనసాగుతూ ఉన్నాడు. అయితే చాలామంది ఆయనకు ఫాలోవర్స్గా అనుచరులుగా చేరినప్పుడు ఆయన ఉద్దేశాలు ఆత్మ సంబంధమైనదిగా కాక రాజకీయ సంబంధముగా కొన్నిసార్లు మారాయట. ఆత్మీయ ఎదుగుదలకు ప్రాముఖ్యత నీయకుండా కేవలం పోప్ మీద దాడి చేయుటయే తన ఉద్దేశముగా ఆయన పెట్టుకున్నాడట. ఎంతో ప్రార్థనాపరుడైన లూథర్ తన తరువాత జీవితమందు ప్రారంభములో చేసినంత ప్రార్థన చేయలేకపోయాడట. రాజకీయాలలో పాలు పొందినందున ధనికులను వ్యవసాయకులను మధ్య ఏర్పడినటువంటి సమస్యను పరిష్కరించుటకు ఆయన ప్రయత్నించాడట. ఆ విషయంలో దేవుని చిత్తం కాదు గనుక ఆయన ప్రయత్నం అంతా కూడా విఫలమైపోయిందట. అంతేకాక కొన్ని వేల మంది తమ ప్రాణాలను కోల్పోవలసినటువంటి గందరగోళమైనటువంటి పరిస్థితి ఏర్పడిందట. ఆత్మీయంగా తన సేవను ప్రారంభించినను చిట్ట చివరిలో సంఘము రాజకీయ గందరగోళాలలో ఆయన చిక్కుకొని తబ్బిబ్బు చెందినటువంటి ఆయన కొన్ని శ్రమల ద్వారా ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయట. ఇటువంటి బలహీనతల మధ్య దేవుడు లూథర్ని చాలా బలంగానే వాడుకున్నారట. నీతిమంతుడు విశ్వాసము ద్వారా జీవించును అని సత్యముతో పాటు అనాది సంకల్పమును బట్టి దేవుడు ఎలాగూ ముందుగా తన ప్రజలను నిర్ణయించుచున్నాడనియు ఆయన బోధిస్తూ ఉండేవాడట. విశ్వాసము ద్వారానే రక్షణ పొందగలమని మార్టిన్ లూథర్ చేసినటువంటి మాటలు, ఆ యొక్క ప్రసంగాలు పోపుకు చాలా కోపాన్ని పుట్టించాయట. లూథర్ ఒక ప్రొటెస్టెంట్గా గింటివేయబడ్డాడంట. ప్రొటెస్ట్ అంటే నిరసన అనేటువంటి అర్థాన్ని ఇస్తూ ఉంది. క్యాథలిక్ సిద్ధాంతాలు బైబిల్కు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాయి అనేటువంటి వాదనను ఈయన వినిపించేవారు. యూరప్ ప్రజలను ఈ యొక్క మాటలు ఎంతో ప్రభావితం చేశాయట. క్రైస్తవ సంఘ సంస్కరణ అధికారికంగా 1517వ సంవత్సరంలో ప్రారంభమైందట.
ఈ మార్టిన్ లూథర్ ఈ మంచి భక్తుడు 1546వ సంవత్సరం ఫిబ్రవరి 18వ తారీఖున ప్రభునందు నిద్రించి ప్రభు సన్నిధికి వెళ్ళిపోయారు. చూసారా, ఇలాంటి భక్తులు అనేకులు సత్యాన్ని బయటకు తీసుకుని రావడానికి చేసినటువంటి త్యాగాలు నేటి దినాన్న మనలందరినీ కూడా ప్రభువు ముందు నిలవబెట్టడానికి, మంచి వాక్యాన్ని మనము చదువుకోవటానికి, గ్రహించటానికి, దేవుని హృదయానుసారంగా నడవటానికి ఇవి ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయి. అట్టి త్యాగాలు చేసిన ప్రతి వారికి కూడా మనము కృతజ్ఞులమై ఉన్నాము. ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, కొంచెమైనా సమాచారాన్ని తెలుసుకునే విధంగా ఉన్నట్లయితే అనేకులకు షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.